డిబేట్లతో ఎన్నికలు జరగవు. ఎన్నికలపైన ఈ డిబేట్లు ఎంత ప్రభావం చూపుతాయన్నది క్వశ్చన్ మార్క్. బట్ కొంతమేరకు అన్డిసైడెడ్ ఓటర్స్, న్యూట్రల్ ఓటర్స్, అంటే అమెరికాలో ఉన్న తటస్థ ఓటర్లకు డొనాల్డ్ ట్రంప్ ఏంటో తెలుసు, ఆయన విధానాలు తెలుసు, ఆయన వ్యవహార సరళి తెలుసు, ఆయన పర్సనాలిటీ తెలుసు. కానీ కమలా హారిస్ పర్సనాలిటీ, వ్యవహార సరళి తెలియదు, ఆమె వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా కూడా. సో అందువల్ల ఈ డిబేట్ వల్ల కమలా హారిస్ కాంపిటెన్స్ లెవెల్స్ ఏంటి, ఆమె వ్యవహార సరళి ఏంటి అనేది అమెరికాలో ఉన్న అన్డిసైడెడ్ ఓటర్స్, తటస్థ ఓటర్కు తెలిసే అవకాశం వచ్చింది. రెండవది, ట్రంప్ బైడెన్ల మధ్య జరిగిన సమయంలో ట్రంప్ ఆధిక్యత వచ్చింది. సో ఆ ఆధిక్యతను ఇప్పుడు కమలా హారిస్ సవాల్ చేయగలిగారు. సో కమలా హారిస్ సవాల్ చేసి బైడెన్ అభ్యర్థిత్వం విషయంలో, బైడెన్ క్యాండిడసీలో వచ్చిన డ్రాబ్యాక్ను కాస్త అధిగమించగలిగారు. సో అది డెమోక్రటిక్ పార్టీకి ఒక అడ్వాంటేజ్. బట్ స్టిల్ ఇట్ విల్ బి వెరీ క్లోజ్ కాంటెస్ట్ అంటున్నారు. చాలా తీవ్రమైన, ఉత్కంఠభరితమైన పోటీ ఉండవచ్చు అని. అందువల్ల ఇప్పటికిప్పుడు కమలా హారిస్ గెలిచిందనో, ట్రంప్ ఓడాడనో చెప్పలేం. కానీ డెఫినెట్గా బైడెన్ అభ్యర్థిగా ఉన్న సమయంలో ఉన్న సిచ్యువేషన్ అయితే మారింది. కంపారిటివ్లీ కమలా హారిస్ స్ట్రాంగ్ అయ్యారు. మళ్ళీ ఈ ఒపీనియన్ పోల్ నాటికే 2-3% లీడ్ ఉంది. ఈ ఒపీనియన్ పోల్లో క్లియర్గా ఆమె విన్నర్గా ఎమర్జ్ అయ్యారు. ఇంటర్నేషనల్ మీడియా మొత్తం ముక్త కంఠంతో చెప్తున్నది, ఈ డిబేట్లో ట్రంప్ కాదు గెలిచింది, కమలా హారిస్ అని. ట్రంప్ బైడెన్ మధ్య డిబేట్లో ట్రంప్ క్లియర్ ఆధిక్యత సంపాదించాడు. కానీ సమస్య ఏమైందంటే ట్రంప్ తాను వాడిన ఆయుధాలకు తానే బలవుతున్నాడు. సో బైడెన్ పైన ట్రంప్ వాడిన ఆయుధం ఏంటంటే, నువ్వు ఏజ్డ్, నువ్వు ఇన్కోహరెంట్, అంటే నువ్వు అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించగలిగే మైండ్ లేదు ఇప్పుడు నీకు, ఉసలితనం వల్ల అని అటాక్ చేశాడు. ఇప్పుడు అదే కమలా హారిస్కి ఆయుధం అవుతుంది. ఎందుకంటే కమలా హారిస్ ట్రంప్తో పోలిస్తే 20 ఏళ్ళు చిన్న. నిన్నటిదాకా ఏజ్ను ఒక అంశంగా చేర్చుకుని ఆయుధంగా ట్రంప్ ప్రయోగించాడు కనుక, అది ఇప్పుడు ఎప్పుడైతే బైడెన్ నిష్క్రమించే ట్రంప్ వర్సెస్ కమలా హారిస్ అయిందో, అదే ఆయుధమై మళ్ళీ తిరిగి ఇప్పుడు ట్రంప్ని అటాక్ చేస్తుంది. అందుకే కమలా హారిస్ ఐ రిప్రజెంట్ ఎ న్యూ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్, అమెరికాకు ఒక నూతన తర నాయకత్వాన్ని ఇస్తానని ప్రకటించిన ఉద్దేశం అది. సో అందువల్ల డెఫినెట్గా ఈ డిబేట్లో ట్రంప్ ఆధిక్యత కాస్త కోల్పోయాడు. కానీ దీన్ని బట్టి ఎన్నికల ఫలితాలు ఉంటాయా అంటే దట్ ఇస్ $1 మిలియన్ క్వశ్చన్. సో కొంతమంది వివిధ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే డిబేట్ ప్రభావం చూపుతుంది అనే స్టడీస్ ఉన్నాయి, డిబేట్ ప్రభావం పెద్దగా ఉండదన్న స్టడీస్ కూడా ఉన్నాయి.